ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 29 ఏళ్ల తర్వాత టోర్నమెంట్ నిర్వహిస్తున్న పాకిస్తాన్లో భద్రత గురించి నిరంతరం ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సరిగ్గా భద్రత కల్పించడం లేదు. తాజాగా పాకిస్తాన్లో అలాంటి మరో కేసు బయటపడింది. భద్రతా లోపాల కారణంగా కొంతమంది పోలీసులను వారి ఉద్యోగుల నుంచి తొలగించినట్లు సమాచారం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా తమకు కేటాయించిన భద్రతా విధులను నిర్వర్తించడానికి నిరాకరించినందుకు పాకిస్తాన్లోని పంజాబ్కు చెందిన 100 మందికి పైగా పోలీసులను సర్వీస్ నుంచి తొలగించారు. పోలీస్ ఉన్నత అధికారులు మంగళవారం ఈ మేరకు సమాచారం ఇచ్చారు. తొలగించబడిన సిబ్బంది పోలీస్ దళంలోని వివిధ విభాగాలకు చెందినవారు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా అనేక సందర్భాలలో విధులకు హాజరు కాని 100 మందికి పైగా పోలీస్ అధికారులు సిబ్బందిని వారి పోస్టుల నుంచి తొలగించినట్లు పంజాబ్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. లాహోర్లోని గడాఫీ స్టేడియం నుంచి కేటాయించబడిన హోటళ్లకు ప్రయాణించే జట్లకు భద్రత కల్పించేందుకు పోలీస్ అధికారులను నియమించారని ఆయన వెల్లడించారు. కానీ వారు విధులకు హాజరు కాలేదని, తమ బాధ్యతలను చేపట్టడానికి పూర్తిగా నిరాకరించారని వెల్లడించారు. పంజాబ్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ ఈ విషయాన్ని గుర్తించి సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆ అధికారి పేర్కొన్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్ భద్రతా విషయానికి వస్తే అలసత్వానికి ఆస్కారం లేదని ఆయన తెలిపారు. తొలగించబడిన పోలీసులు తమ అధికారిక విధిని నిర్వర్తించడానికి ఎందుకు నిరాకరించారనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆ పోలీసులు విధుల నిర్వహణకు హాజరు కాకపోవడం వల్ల మూల్యం చెల్లించుకోనున్నారు.